వాళ్ళ కడుపు చూసుకోవాలా, వాళ్ళ ఘనత చూసుకోవాలా, వాళ్ళ వస్త్రం చూసుకోవాలా. కుటుంబాలని బలిపీఠం మీద పెట్టి నా కుటుంబం నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను క్రీస్తు సువార్తను మోసుకెళ్తే అనేక కుటుంబాలు విమోచింపబడతాయి, నా ప్రభువును పరిచయం చేస్తే అనేక జీవితాలు రక్షించబడతాయని నడుం గట్టి కష్టపడి త్యాగాలు చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడొచ్చి కూడా మోకాళ్ళేసి అయ్యా నా సంగతి ఏందనే కానీ నాయనా నేను నీ కోసం బ్రతకాలి, నీ చిత్తం చేయాలి, నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడాలి. అయ్యో దేవాత్మలు నశించిపోతున్నాయి, నేను ఎట్లా తినగలను ప్రభువా? నా కుటుంబ సభ్యులు, బంధుజన, సమాజం నా కళ్ళ ముందు నశించిపోతున్నారు. వాళ్ళ రక్షణ పొందకపోతే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను దేవా? వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? ఏనాడన్నా సేవ చేయాలని ఆశ కలిగిందా? ఏనాడన్నా దేవుని సేవ నేను కూడా చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించాలి, నేను కూడా ఒక సంఘాన్ని కట్టాలి, నా ప్రభు కొరకు నేను నిలబడితే నా ప్రభువే కట్టిస్తాడు. నేను కూడా ఒక కాపరిగా పరిచర్య చేయాలి, నేను కూడా నా ప్రభుగా ప్రవక్తగా ఉండాలి, ప్రవక్తినిగా ఉండాలి, నేను కూడా ఒక సువార్థికురాలిగా ఉండాలి, నేను కూడా 4 ఆత్మలను సమకూర్చి దేవుని రాజ్య విస్తరణలో నా పాత్ర నేను పోషించాలి. ఎందుకు అనుకో